మన బైక్ అయితే రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి గోప్రో. బట్ ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు, సో అందుకని ఒక సెటప్ అయితే చేసిన. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, యూట్యూబ్ నుంచి చూసి మనం ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టినాం. అదే గోప్రో లేక ఫోన్, ఈ రెండింటిని మోల్డ్ చేయడానికి ఫస్ట్ అయితే ఒక స్పీకర్ ఉంది. ఇది స్పీకరా మైక్ ఇది ఏంది, ఇది ఈ పోర్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. సో ఇది ఒకటైతే ఇచ్చిండు, ఒక్కొక్క ప్యాకెట్ ఉంది. సో ఇదే మెయిన్ గ్యాడ్జెట్. ఓకే, హెల్మెట్కి మన ఫోన్ కానీ గోప్రో కానీ రెండింటిని సెట్ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. సో ఇదే అనుకుంటా మెయిన్, ఫోన్ కానీ లేదా మా గోప్రో కానీ అటాచ్ చేయడానికి. ఇది ఒకటి వచ్చి తర్వాత మెయిన్ ఇది బెల్ట్. దీన్ని ఇప్పుడు మనం హెల్మెట్కి అయితే ఫిక్స్ చేస్తాం. సో రెండు బెల్ట్ అడ్జస్ట్మెంట్ బెల్ట్స్ అన్ని ఈ రెండు. ఓకే, దాన్ని బట్టి డిస్టెన్స్ని బట్టి హెల్మెట్ డిస్టెన్స్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. సో ఇదొకటి, ఇంకా రెండు బోల్ట్లు ఇచ్చినట్టు. ఇది అండ్ ఇది. ఓకే, సో ఈ 1 2 3 4 5 ఈ బాక్స్లో అయితే 5 వస్తువులు ఇచ్చేసిండు. సో ఇది మన దగ్గర ఉన్న వీగా హెల్మెట్. కొన్నదేం కాదు, ఎప్పటిదో పాతది, ఎప్పుడో కొన్నాం. సో దీన్ని అడ్జస్ట్ చేయాలంటే కుదరదు, ఎందుకంటే ఈ షార్ప్ ఎండ్ ఉంది ఇది. సో దీనికి ఇట్లా అంటే సెట్ కాదు ఇక్కడ. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిక్స్ చేసినా కానీ ఊడిపోయి అదే మన గోప్రో కానీ ఫోన్ కానీ డ్యామేజ్ అయిపోద్ది. అందుకని వీళ్ళు ఇచ్చిన ఈ ఫిల్టర్ ఉంది కదా, దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. ఓకే, పెట్టిన తర్వాత లుక్ అయితే మంచిగానే ఉంది. అంతో పాటు ఇగో ఈ హెల్మెట్ కూడా ఒకటి ఉంది, హోండా వాళ్ళది. పర్లేదు, ఇది కూడా మంచిగా ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఇంకా దీనికైతే ఈజీగా ఉంటుంది అటాచ్ చేసుడు, ఈజీగా అనిపిస్తుంది దీనికి. సో హెల్మెట్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఇక దీనికి కూడా సెట్ చేసిన. దీనికైతే ఇంకా పర్ఫెక్ట్ సెట్ అయింది, గ్యాప్ కూడా ఏం లేకుండా దీనికి. సో ఓకే, సిచ్యువేషన్ని బట్టి ఏది కావాలంటే అది యూజ్ చేద్దాం. అండ్ అట్లనే మనం ఆర్డర్ పెట్టిన దాంట్లో ఇచ్చిన మైక్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ఇది గోప్రోకి వచ్చేస్తుంది. దీంట్లోకించి హెల్మెట్లోకించి మనం ఎక్కడన్నా స్టిక్ చేసుకొని మైక్ కూడా కనెక్ట్ చేయవచ్చు, గోప్రోకి కానీ లేదా ఇక ఈ పోర్ట్ ఉన్న మొబైల్కి. ఇక వైర్ని అయితే ఇట్లా బయటికి ఈ ఫోన్ కానీ మనం గోప్రోకి కానీ సెట్ చేసుకునేటట్టు బయటకు వదిలేసి కొంచెం కావాల్సినంత లోపల మైక్ అయితే వాళ్ళు ఇచ్చిన క్లిప్తో ఇట్లా వైర్ని కూడా సెట్ చేసేసినాం. సో ఇది మన సెటప్. సో దీనికన్నా నాకు ఇది స్టైలిష్గా ఉన్నా కానీ దీనికే మంచిగా కంఫర్ట్ అనిపిస్తుంది. సో ఓకే, మనం ఇప్పుడు డ్రైవ్కి అయితే వెళ్ళిపోదాం, ఒక టెస్ట్ డ్రైవ్కి. నేను తెలిసి వీళ్ళు ఇచ్చిన మైక్ అంత పనిచేయదు అనుకుంటున్నా, అనిపిస్తుంది నాకు. ఓకే చలో గైస్, ఒక రౌండ్ వేద్దాం. ఇది మన గుర్రం మీద అయితే పోతాం. ఈ బైక్ మీద ఫస్ట్ ప్యాషన్ ప్రో చిన్న
ఉందని కాదు, నా దాంట్లో ఎంత కిలోమీటర్స్ అయితే అన్ని కిలోమీటర్లు దీని మీద డ్రైవ్ చేస్తాం. ఓకే మనకి ఇంకా అది తీట తీరిపోయింది, పర్లేదు మనం చేయగలుగుతామంటే వెళ్ళిపోతుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఇచ్చిన మైక్ అయితే సరిగ్గా వర్క్ చేయట్లేదు, సరిగ్గా కాదు మొత్తానికి సరిగ్గా పని చేయట్లేదు. సో నేనైతే ఒక మైక్ ఆర్డర్ పెట్టేసిన కొంచెం బడ్జెట్లోనే, అదేం పెద్ద కాస్ట్లీ కాదు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే మరీ సూపర్ క్వాలిటీ కాకపోయినా ఓకే మంచిగానే ఉంది, రికార్డ్ అయితే మంచిగానే అవుతుంది. లోపల వచ్చేసి ఒక మైక్ ఒకటే ఉంది అండ్ మైక్తో పాటు ఒక పోర్ట్ అయితే ఇచ్చారు ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఈ పోర్ట్ అండ్ మైక్ ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. అండ్ లోపల ఏదో బాక్స్ ఉంది, నాకు తెలిసి ఛార్జర్ అనుకుంటా. 1 సెకండ్. సో దీంట్లో అయితే మాకు అల్కాగా ఉంది, ఇదే ఛార్జర్ అనుకుంటా. యా, సో ఛార్జర్ ఉంది దీంట్లో. ఛార్జర్ని పడితే ఏదో చిన్న స్పాంజ్లా ఉంది, అదే మైక్ పెట్టేది. ఇది ఈ ఫెదర్ తీసేసి ఇది కూడా పెట్టుకోవచ్చు. సో ఓకే, మనమైతే ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టిన మైక్తోనైతే కనెక్ట్ చేసినాం. సో ఇందాకటి వీడియో నాకు తెలిసి సరిగ్గా వాయిస్ అయితే రికార్డ్ అయ్యి ఉండదు. ఇప్పుడు వేరే కెమెరా యాంగిల్ అయితే నాకు తెలీదు, ఒకసారి వీడియో ఒక రికార్డ్ చేసిన తర్వాత తప్ప మనకు అర్థం కాదు అది. కెమెరా యాంగిల్ ఫస్ట్ నేను ఇది రికార్డ్ చేసిన తర్వాత, ఇది ఇప్పుడు మైక్తో మాట్లాడుతున్నా. సో కెమెరా యాంగిల్ సంగతి వస్తే ఒక అటెంప్ట్ అవుతుంది తప్ప మనకి ఎట్లా ఫిక్స్ చేసుకోవాలని తెలీదు. సో నేనైతే ముందు మొత్తం అంతా మూవ్ చేస్తా. లెట్స్ సీ. ఇప్పుడు వాయిస్ అయితే క్లియర్గానే ఉంటుంది. సో ఎక్సైటెడ్. జస్ట్ ఇంకొక నెక్స్ట్ వీడియో డైరెక్ట్ ఇంకా మనం ట్రావెల్ వీడియోతోనే వస్తున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎప్పటి నుంచో అనుకున్నాం, కానీ మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో లేవు కాబట్టి ఈ వెహికల్. ఓకే, సో మనం లోపలికి వెళ్ళి అయితే చెక్ చేద్దాం ఎట్లా రికార్డ్ అయిందని. సో ఓకే, నాకైతే మైక్ అయితే నచ్చింది. నేను మరీ కొంచెం నోటి దగ్గర పెట్టుకున్నాను, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ పర్ఫెక్ట్గానే ఉంది మైక్ కూడా. ఓకే, ఫైనలీ మనం అనుకున్న సెటప్ అయితే హెల్మెట్కి అరేంజ్ చేసేసినాం. సో నెక్స్ట్ మనకు మిగిలింది ఓన్లీ రైడ్ చేయడం ఒక్కటే. సో ఇంకా ఏం మాట్లాడినా డైరెక్ట్ మనం రైడ్లో మాట్లాడుకుందాం. సో అప్పటిదాకా అయితే బాయ్.